నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ విప్గా ఎన్నికైన అనంతరం తొలిసారి గూడెం వచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను సత్కరించిన కూటమి నాయకులు. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేద్దాం. మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు. మహారాష్ట్రలో బీజేపీ విజయం నేపథ్యంలో నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో వేడుకలు. సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తనకు అసెంబ్లీలో విప్పి పదవినివ్వడం ద్వారా కూటమి ప్రభుత్వం తనపై బాధ్యత మరింత పెంచారని, అందుకు కారకులైన పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు పురంధేశ్వరి, కూటమి నాయకులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పవన్ కళ్యాణ్ మ్యాండేట్ ఇస్తే దానికి సీఎం చంద్రబాబు ప్రోత్సహించడం ద్వారా జిల్లాలో కూటమి బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో శనివారం కూటమి నాయకులు కలిసి సత్కరించారు. కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి సందీప్, పోతుల అన్నవరం, పైబోయిన చిన్న వెంకట్రామయ్య, కొనగళ్ల హరినాథ్, పాలూరి బోరయ్య, పాలూరి సందీప్, మద్దాల మణికుమార్, పుల్లా బాబీ, చాపల రమేష్ తదితరులు సత్కరించిన వారిలో ఉన్నారు. నేను ఎమ్మెల్యేనైనా విప్నైనా దానికి మొట్టమొదటి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆ తర్వాత నాకు మ్యాండేట్ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేసి అర్హత కల్పించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, దీనికి సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ నాయకులు పురంధరేశ్వర్ గారికి, నరేంద్ర మోడీ గారికి అందరికీ ఉదయపూర్వ నమస్కారం. ఏదైతే విప్పుగా మొన్న అసెంబ్లీలో నన్ను అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా మరి తాడేపూడిను కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకి మనం ఏం చేయగలం ఇంకా మరింత బాధ్యతని మరి పెట్టారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వెస్ట్ గోదావరికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఏ జిల్లాకి ఇవ్వలేదని చెప్పడంలో అతిశయం లేదు. 7 కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 6 పదవుల్ని ఇవ్వడం అనేది, క్యాబినెట్ ర్యాంకులు 2 ఒక స్టేట్ మినిస్టర్, ఒక సెంట్రల్ మినిస్టర్, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక 2 విప్పులు, ఒక పిఏసీ మెంబర్, ఒక పిఏసీ చైర్మన్, ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి జిల్లాకి ఈ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు అందరికి కూడా మరింత బాధ్యత, ఈ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం మరి వారు కల్పించారు. దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ ప్రజలందరికీ కూడా ఎప్పుడు అన్నదండలుగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ కాన్స్టిట్యున్సీలోనే కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందేందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా సహకరిస్తానని చెప్పి, మనకింత మరి ఆర్థికంగా కూడా నరేంద్ర మోడీ గారు సహాయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా మరి ఖచ్చితంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తెలుగుదేశం నాయకులు ముల్లపూడి బాపిరాజు శనివారం తన స్వగ్రామమైన నల్లజర్లలో గ్రామ సచివాలయ కార్యదర్శి, అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామ టీడీపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముల్లపూడి బాపిరాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వంలో నిధులు తీసుకొస్తామని తెలిపారు. కక్షలు, రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి గ్రామాభివృద్ధి చేసుకుందాం అన్నారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు వల్లూరి సత్యనారాయణ, అల్లాడ రాజారావు, రావూరి రమణ, వి శ్రీనివాసరావు, కోడూరి నారాయణరావు, ఆలపాటి రామకృష్ణ, గుంటముక్కల వేణు తదితరులు పాల్గొన్నారు. 2014లో భగవంతుడి దయ వల్ల, చంద్రబాబు గారి దయ వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా తాడేపల్లిగూడెం ప్రజల దయ వల్ల నా కులం, నా సామాజిక వర్గం అక్కడ తక్కువ ఉన్నా సరే, కాపు సోదరులు ఎక్కువ ఉన్నా సరే, నా మీద పోటీ చేసిన వ్యక్తి కాపు అయినా సరే,
చరిత్రలో 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేని మెజారిటీ 20,500 ఓట్ల మెజారిటీ ఇచ్చి తాడేపల్లిగూడెం ప్రజలు జడ్పీటీసీతో గెలిపించడం కాదు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. అక్కడ వెళ్ళిన నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత, సర్వాధికారాలు నా దగ్గరికి వచ్చిన తర్వాత పరిపాలన అనేది వాళ్ళు చేసినట్టు మనం కక్షాదింపులకు వెళ్ళకోకుండా గ్రామాలను ఎలా డెవలప్మెంట్ చేయాలన్న దాని మీద నేను ఒక పక్కాగా ప్రణాళిక పెట్టి ఉపాధి హామీ నిధులన్నింటినీ కూడా నిధులు తీసుకొచ్చే దాని మీద నా ప్రయత్నం నేను బలంగా చేశా. ఈ డబ్బులు ఊరి కోసం కట్టాం, బయట అప్పు తెచ్చి కట్టాం. ఇవాళ గవర్నమెంట్ మారితే దీన్ని మీరు ఇబ్బంది పెట్టవద్దు, లెక్కలు ఉన్నాయి, తేడా ఉంటే అడగండి చెప్తాము, ఈ డబ్బు అప్పు తీర్చాలి, మీరు పద్ధతి కాదని చెప్పారండి. బిల్లులు ఇది ఆపారు, అయిపోయింది కదా, మళ్ళీ అందరి మీద కేసులు పెట్టించారండి. ఎన్టీ రామారావు గారి విగ్రహం మేము స్వస్థలంలో ఎలా పెట్టామో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఇక్కడ అడ్డు ఉంది, వాళ్ళు ఇళ్ల ముందు పెట్టుకోమనండి, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్ళు కూడా స్థలం మేము ఎలాగా సత్యపండి గారు దానం ఇచ్చారో వాళ్ళు కూడా దానం ఇచ్చి అక్కడ పెట్టుకోమనండి. గొడవలు ఉండకూడదు, మళ్ళీ నేను విగ్రహం దించానని ఉండకూడదు. వాళ్ళు నన్ను ఏడిపించినా, నా డబ్బులు రాకపోయినా, నా బిల్లులు రాకపోయినా ఎవరిని కక్ష సాధించే పని లేదు. 48 ఏళ్ళు వచ్చినాయి నాకు. నేను చెప్తున్నా, నేను ఈ జిల్లాని కాపాడి ఈ ఊరికి పేరు ప్రతిష్ట తీసుకొచ్చి ఈ ప్రాంతంలో 15 ఏళ్ళలో నేను చేసిన సేవకు ఊరు ఎంట్రన్స్లో నా ఈ కమాండ్లు కట్టారు. ఎందుకు కట్టారు? ఆడెవరి దగ్గర చేయి జాపలేదు కాబట్టి కట్టారు. వైసీపీ పార్టీకి చేసుకున్న నాయకుల దగ్గరికి వెళ్ళడం, ఎవరు రాజకీయ పార్టీ ఆడిది, మా పార్టీ మేము చేసుకున్నాం, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నారు. అధికారం ఉంది కదా అని చిన్నంతరం పెద్దంతరం లేకోకుండా రోడ్ల మీద వాగి ఈ వ్యవహారాలు చేసిన వాళ్ళని తప్పని గ్రహించుకుంటే నా తప్పు చేసిన, నేను తప్పు చేసినా, నా మనుషులు తప్పు చేసినా, ఊర్లో 10 మంది పెద్ద మనుషుల సమక్షంలో నాది తప్పైనా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా, నా మనుషులు తప్పు చేసినా దాన్ని పరిష్కరించడానికి రెడీగా ఉన్నా. వంతు గారికి చెప్తున్నా నేను ఈ మీడియా ద్వారా, ఇప్పుడైనా సరే బాపరాజు నన్ను ఆ కులం పేరుతో తిట్టాడని ప్రమాణం చేయమనండి. నా గవర్నమెంట్ ఉన్నా నా బెయిల్ క్యాన్సిల్ చేసుకుని నేను జైలుకి వెళ్తా. మీ కూతురు ఉంది, కూతురు మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని చూశాను, మీ మీద దౌర్జన్యం చేశానని నువ్వు సాక్ష్యం చెప్పు. నాకు ఇంకోటి ఎవరితో అవసరంలా, సాక్ష్యం చెప్పు. నేను జైలుకి వెళ్ళకపోతే చెప్పు తీసి కొట్టుకుంటా. నేను ఎస్సీలను గౌరవించేటటువంటి వ్యక్తిని, ఎస్సీ కులాలను ఆదరించేటటువంటి వ్యక్తిని. నాలాంటి వాడి మీద నీలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి హోంమంత్రి కేసు పెట్టడం అనేది దుర్మార్గం అన్న విషయం బేషరతుగా నువ్వు ఆలోచించుకుని కేసులు తీయమని నేను అడుగుతున్నా. వనితను కూడా తీపోయినా ఇబ్బంది లేదు, చూసుకుంటాం, అదేం ప్రాబ్లం లేదు. ఎవరైనా తప్పు గ్రహించి బాధ్యతగా బిహేవ్ చేస్తే వాళ్ళ జోలికి పొరపాటున నేను కానీ నా పార్టీ కానీ రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా ఇబ్బంది పెట్టి మొండిగా వెళ్తానంటే నేను ఎవరికి భయపడే ప్రశ్న లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పులు తెలుసుకుని ఇవ్వాల్సిన బిల్లుల డబ్బులు, మనుషులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలన్న డబ్బులు వెనక్కిచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను అనేక ఎకరాలు అమ్మి స్కూల్స్ కోసం, కాలేజీల కోసం చివరికి 40 ఎకరాలు అమ్మిన రైతుని నేను, 4 సెంట్లు కూడా లేకుండా. సరే, మనకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు కదా అని ఒక అపార్ట్మెంట్లు మా గోవింద్ ఇటువంటి వాళ్ళంతా సీనియర్స్, నిజానికి వాళ్ళు రియల్ బిల్డర్స్, వాళ్ళందరూ కడుతున్నారు కదా, మనం ఎందుకు కట్టకూడదని చెప్పి నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఊరందరికీ ఏదో అపార్ట్మెంట్లు కట్టి ఏదో ఒకవేళ ఎవడన్నా సంపాదించుకున్నాడేమో కానీ నేనైతే ఏం సంపాదించుకోలే. 4th ఫ్లోర్ ఈ ఊర్లో అందరూ వేస్తున్నారు కదా, నిజంగా ఉందేమో అనుకుని అడ్డగోలుగా చేయటం, అలాగే నేను బయట సొలకనవడం జరిగింది. మాకు 4th ఫ్లోర్కి పర్మిషన్ ఇప్పించండి, గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు అని అడిగాము. అయితే వాళ్ళు కొంతకాలం ఆలోచించి ఫ్లోర్కి ఇంత అమౌంట్ అవుద్దని మాకు ఒక అంచనా వచ్చింది, ఈ అమౌంట్ ఇస్తే మేము రెగ్యులైజ్ చేసిస్తాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు మేమందరం ఒక 15 లక్షలు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాం, మీరు కూడా మీ షేర్ కలిస్తే మాకు కొంత సులువుగా ఉంటుందని నా దగ్గర రావడం జరిగింది. సరే, అందరితో పాటు మనం కదా వ్యాపారం అనేక అని చెప్పి నేను నా వాటా ఎంత అయిందనంటే నేను 6 లక్షల రూపాయలు అయిందని నాకు లెక్కేసి ఇచ్చారు. 6 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 4 సంవత్సరాలు సరిపోలేదు రెగ్యులర్ చేయటానికి. చేయనప్పుడు నిజాయితీగా డబ్బన్నా ఇచ్చేయాలి, అది ధర్మం అయ్యా, ఇది గట్టిగా మాట్లాడవలసిన విషయం అని అనుకున్నాం. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో బాణసంచా కాల్చారు.
అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎం సురేష్ రెడ్డి, పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షుడు దత్తు ప్రసాద్, అయినం బాలకృష్ణ, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎలక్షన్ చూడాలి మనం, ఎందుకంటే ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఒక్క కౌంటింగ్లో మరి నిన్న మొన్న మనకు వచ్చిన సర్వే రిపోర్ట్లు ఇప్పుడు తల్లదన్నే విధంగా 288 సీట్లకి 228 సీట్లు మాయావతి కూటమి అంటే ఎన్డీఏ కూటమి విజయం సాధించడం చాలా గొప్ప విచిత్రం అనుకోవాలి అక్కడ. ఎందుకంటే దాని ఒకటే ముఖ్య కారణం, ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, సంక్షేమ పథకాలు అనుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, ఇవాళ బొంబాయి టు ఢిల్లీ మరి స్పెషల్ ఎక్స్ప్రెస్ వే రోడ్డు, అలా బుల్లెట్ ట్రైన్ రోడ్డు, ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆకాంక్షించి మహిళా సోదరులు అత్యధికంగా మరి ఎన్నడూ లేని విధంగా 3 మెజార్టీతో మాయావతి కూటమి ఎన్డీఏ కూటమి విజయం సాధించడానికి సహకరించారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ గారు వెళ్తుంది. మొన్న జరిగిన ఎలక్షన్లో మరి ఆ 2 రాష్ట్రాలు కూడా మనం విజయం సాధించాం, 2-3 రాష్ట్రాలు. ఈరోజు ఎలక్షన్లో 2 రాష్ట్రాల ఎలక్షన్ జరిగితే మరి మహారాష్ట్రలో అఖండ విజయం సాధించాం. అలా జార్ఖండ్లో కూడా 30 సీట్లు ప్రజలు సింగిల్ బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఉప ఎన్నికల్లో కూడా మరి ఉత్తరప్రదేశ్ కానీ మిగతా చోట్ల కానీ మరి భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ మరి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాలు మరి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించినందుకు, మరి జార్ఖండ్లో కూడా మరి మంచి ఫలితాలు సాధించినందుకు మరి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ మరి వివిధ మోర్చాల నాయకులు అందరూ కూడా కలిసి ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకుంటూ, స్వీట్లు పంచిపెట్టుకుంటూ, మరి మందుగుండు సామాగ్రి కాల్చుకుంటూ ఎంతో ఆనందంగా జరిపినందుకు వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కారణం ఏంటంటే మహారాష్ట్రలో మరి శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల ఆధారంగా కార్యకర్తలు ఎంతో కష్టించి ఫలించినందువల్లే అక్కడికి మరి ఇప్పుడు రెండోసారి కూడా అక్కడ మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా అత్యధిక స్థానాలతో మరి అధికారానికి చేపడుతుంది. కాబట్టి మనం కూడా ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మరి బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు మరి పటిష్టపరిచి పార్టీని ముందంజ తీసుకెళ్తారని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు కలిసి ఈ దేశాన్ని కులాల వారీగా, వర్గాల వారీగా, మతాల వారీగా విడదీయడానికి చేసిన విశ్వ ప్రయత్నాన్ని మహారాష్ట్రలో జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు తిప్పికొట్టడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీ మరియు డీప్ స్టేట్ పాలిటిక్స్ అనే అమెరికా నుంచి చెందినటువంటి కొన్ని కంపెనీలు ఏదైతే కుట్ర చేశారో, భారతదేశంలోని మరాఠీ వీరులు ఆ కుట్రను తిప్పికొట్టారు. కులాల వారీగా ఈ దేశంలో చిచ్చురెగ్గొట్టాలని చేసిన విశ్వ ప్రయత్నాన్ని తిప్పికొట్టి మహారాష్ట్రలో అఖండమైన విజయాన్ని అందించారు. ఏదైతే ఈరోజు తాడేపల్లి స్థానిక వార్పిచ్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీ సారి ఏర్పాటు చేసినటువంటి ఈ విజయోత్సవాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేశాన్ని మొక్కలు చేద్దాం అనుకున్నటువంటి తుక్కడా గ్యాంగ్ అయినటువంటి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలని ప్రజలు మొక్కలు చేశారు. ఏదైతే 100 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి 20 స్థానాలు కూడా రాకుండా చేసినటువంటి మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. భగవాన్ సత్యసాయి బాబా 99వ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక DS చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా మందిరంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఉత్సవాలు నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత నగర సంకీర్తన, సత్యసాయి వ్రతాలు జరిగాయి. బాబావారి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్న సమారాధనను ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో కూడా శ్రీ సత్యసాయి సమితి వారు అన్న సమారాధన చేశారు. సాయంత్రం నామ సంకీర్తన, ఉయ్యాల ఉత్సవం జరిగాయి. సేవా సమితి అధ్యక్షులు MNSK జనార్దన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా సమితి నాయకులు సవీన్ బాబా, ప్రవా శ్రీనివాస్, విష్ణుమూర్తి, గాది శ్రీరామచంద్రమూర్తి, శోభనాద్రిరావు, ఆకుల రాము, రుద్రసాయి, సంగీత విజయసాయి, డాక్టర్ దుర్గాదాస్ ప్రసాద్, ఆకుల వెంకటేశ్వరరావు, పాలూరి సాయి, జానకి రామయ్య, మల్లికార్జునరావు, తోట రాధికారాణి, శ్రీలక్ష్మి, కొండలక్ష్మి, కనకదుర్గ, మీరాకుమారి, సునీత, రమాదేవి, అన్నపూర్ణ, లక్ష్మీకుమారి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఈరోజు 23వ తారీఖు సాయంకాలం ఉయ్యాల ఉత్సవంతో స్వామివారి పుట్టినరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. ఆ సందర్భంగానే ఈ రోజున సుమారు ఒక 4000 మందికి ఇక్కడ మహానారాయణ సేవ ప్రారంభం జరిగింది. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు MLA వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందదాయకం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మీ జీవితాలు మరింత ఆనందదాయకంగా ఉండేలాగా ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ సత్యసాయిబాబా వారి 99వ జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు గత 5 రోజులుగా మందిరంలో అనేక సేవా కార్యక్రమాలను ముగించుకుని ఈరోజు మహానారాయణ సేవ అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. స్వామివారి పుట్టపండుగ సందర్భంగా ఈరోజు గౌరవనీయులు శాసనసభ్యులు బొడిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి ఈ మహానదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని
దిగ్విజయంగా జరుపుతున్నాము. ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ ఇయర్ స్వామివారి 100వ పుట్ట పండుగ సందర్భంగా అనేక కార్యక్రమాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ద్వారా చేయడం జరుగుతుందండి. తాడేపల్లిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎవరూ బెల్ట్ షాపులు నిర్వహించరాదని ఎక్సైజ్ సిఐ కళ్యాణ చక్రవర్తి టీసీసీ న్యూస్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ ఆ విధంగా బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్ట్ షాపులకు సంబంధించి 9440902433 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని ఆయన కోరారు. ఈ తాడేపల్లిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 36 లిక్కర్ షాప్స్ రన్ అవుతున్నాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశాల ప్రకారము తాడేపల్లిగూడెంలోనూ ఎక్కడా కూడా బెల్ట్ షాప్స్ అనేవి రన్ అవ్వకుండా చర్యలు తీసుకోమని హైర్ ఆఫీసర్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో తాడేపల్లిగూడెం లిమిట్స్లో ఎవరైనా బెల్ట్ షాపులు రన్ చేస్తుంటే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 2-3 కేసుల్లో కనుక వాళ్ళు దొరికితే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ కేసులు పెట్టడం వలన వాళ్ళకి గవర్నమెంట్ తరఫున వచ్చే అన్ని రకమైన బెనిఫిట్స్ పోతాయి. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే మానుకోమని చెప్పి విన్నవించడం జరుగుతుంది. అలాగే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబరు 9440902433 ఈ నెంబర్కి బెల్ట్ షాపులకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చెబితే మేము వెంటనే తగు చర్య తీసుకుంటామని మీ అందరికీ తెలియజేయడం. స్థానిక పాతూరులోని బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో హరికథ సప్తాహం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుండి ప్రతిరోజు రాత్రి ప్రముఖ హరికథ కళాకారులచే హరికథ కాలక్షేపం జరుగుతుంది. అందులో భాగంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చెందిన నోకల యజ్ఞనారాయణ శర్మ భాగవతార్చే గజేంద్ర మోక్షం హరికథ నిర్వహించారు. దివ్యజ్ఞాన సమాజ సభ్యులచే కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ డాక్టర్ పిఎల్ఎన్ ప్రసాద్ చే శనివారం ఉదయం సుందరకాండ ప్రవచనం జరిగింది. హరికథలకు మృదంగంతో సరస్వతుల హనుమంతరావు, వయోలిన్తో బీహెచ్కే సీతాపతిరావులు వాయిద్య సహకారం అందిస్తున్నారు. ఆదివారం ఉదయం హరికథ అనంతరం అన్న సమారాధనతో సప్తాహం పూర్తవుతుందని సప్తాహం నిర్వాహకులు కర్రి ప్రభాకర్ బాలాజీ తెలిపారు. దగ్గర నుండి చూశారు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన. ఈ అహంకారంతో మసక పొరలు మాయపొరలు కమ్మాయి గుర్తించలేకపోయాడు. ఆంజనేయ స్వామి చూశాడు. వా రావణ ఈ తేజస్సు, సీతమ్మ వారిని ఎత్తుకు రాగలిగావు, నన్ను కట్టేసి నీ ముందు నిల్చోబెట్టగలిగావు, సాక్షాత్తు రామచంద్రుడిని లంకకు రప్పించబోతున్నావు, అల్టిమేట్గా నేను చంపేస్తాం, అది వేరే విషయం. కానీ అంత శక్తి నేను ఉందంటే ఎంత తపస్సు చేశావు. తృతీయ హరికథా సప్తాహం 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యి ఆదివారం నుండి రేపు 24వ తేదీ ఆదివారం వరకు కొనసాగుతున్నాయి. ఈరోజు 7వ రోజు సప్తాహంలో, అలాగే మొన్నటి నుంచి 21, 22, ఈరోజు 23వ తారీఖు వరకు ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల వరకు సుందరకాండ ప్రవచనం డాక్టర్ పిఎన్ఎల్ ప్రసాద్ గారి వద్ద జరుగుతున్నది. వాటికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇంతవరకు కూడా 17వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా 6 రోజుల కార్యక్రమాల్లో కూడా అధిక సంఖ్యలో విశేషంగా మరి భక్తులు కళాప్రియులందరూ ఇచ్చేసి జయప్రదం చేశారు. హరికథను మంచి ఆదరణ లభించిందనేటువంటి మరి తృప్తి, సంతోషం నాకు కలిగింది. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం బండారు పవన్ కుమార్, సుజాత దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈరోజు ఉదయం స్వామివారికి పువ్వుల అలంకరణ, అలాగే ప్రసాదం పులిహార వితరణ, అలాగే స్వామివారికి నైవేద్యానికి నూనె కూడా బాగుండడం జరిగింది. కోన శ్రీనివాస్ గారు శ్రీమతి గీతా సాయి కుమారి దంపతులచే ఈ యొక్క స్వామివారికి పువ్వుల అలంకరణ, అలాగే స్వామివారికి ప్రసాదం, అలాగే స్వామివారి దీపారాధనకి నూనె ఇవ్వడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అన్నదానం స్వామివారికి నిత్యాన్నదానం కింద అన్నదానం చేస్తున్నారు. ఈ యొక్క దంపతులు బండారు పవన్ కుమారు శ్రీమతి సుజాత దంపతులచే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా విరాళాలు ఇచ్చే దాదాపు ఉంటే 100 కానీ 200 కానీ అలాగే 300 కానీ డిపాజిట్ కింద సేకరించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మరి స్థానిక 5వ వార్డు వాణి పబ్లిక్ స్కూల్ మన వాణి కృష్ణ గారు మనవలైన రిషాంకు, అలాగే చిరంజీవి జ్యేష్ఠ పేర్ల మీదుగా 10,000 రూపాయలు డిపాజిట్గా ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని. ప్రతి శనివారం కూడా ఈ ఆలయానందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ బండారు పవన్ కుమార్ గారు శ్రీమతి సుజాత దంపతుల సహకారంతో నిర్వహించబడుతుంది. అలాగే కోన శ్రీనివాస్ గారు శ్రీమతి గీతా సాయి కుమార్ దంపతులు కూడా సహకారం అందించారు. మరి అట్లాగే ఇవాళ వాణి పబ్లిక్ స్కూల్ అధినేత వాణి కృష్ణ గారు ఇవాళ మరి ఈ అన్నప్రసాదం నిమిత్తం 10,000 రూపాయలు డొనేషన్గా ఇవ్వడం జరిగింది. మరి వారికి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరింత అభివృద్ధి చెంది ఆ స్కూల్ కూడా వారు దినదినాభివృద్ధి చెంది ఈ దేవాలయానికి అనేక సహాయ సహకారాలు అందించడానికి భగవంతుడు వాళ్ళకి సిరి సంపదలు కలిగజేసేలా చేయాలని కోరుకుంటున్నాం కమిటీ తరఫున. శ్రీనివాస రామాలయంలో ప్రతి వారం శనివారం కూడా అన్నదానం అనేటువంటి క్రమం తప్పకుండా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో మా వంతుగా మేము ఈ అన్నదాన కార్యక్రమానికి డిపాజిట్గా మా మనవలైనటువంటి రిషాంక్ జ్యేష్ఠ పేరు మీదుగా మా వాణి స్కూల్ తరఫున 10,000 రూపాయలు విధానంగా ఈరోజు కమిటీ వారికి అందజేయడం జరుగుతుంది. ఇదే కాదు, ఇంకా మున్ముందు మరిన్ని కార్యక్రమాలకి మా వంతు మేము సహాయ సహకారాలు అందజేస్తామని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. బేమడోలులో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదినోత్సవం సందర్భంగా శనివారం పలు సేవా కార్యక్రమాలను చేశారు. బేమడోలు సొసైటీ పరిధిలోని సేవా సమితి భవనంలో తెల్లవారుజాము నుండి విశేష కార్యక్రమాలు చేశారు. అనంతరం బాల వికాస్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు శ్రీ ఆంజనేయ రూపకం ఆహుతులను అలరించింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఆశ్రమ్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు. భారీ అన్న సమారాధన జరిగింది. బేమడోలు శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ సత్యసాయి చూపించిన సేవ ప్రేమ మార్గంలోనే తమ సేవా సమితి ముందుకెళ్తుందని చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క 99వ జన్మదినోత్సవం ఆ వేడుకల్లో భాగంగా బేముడోలులో మా సమితి యందు మా బేముడోలు బాల వికాస్ చిన్నారులచే శ్రీ ఆంజనేయం నృత్యరూపకం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం అనేది. అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా మేము ఆశ్రమ హాస్పిటల్ వారిచే జనరల్ మెడిసిన్ ఉచిత మెడికల్ క్యాంపు చేస్తున్నాము. వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము విధంగా చేయడానికి ముఖ్య కారణం భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క ప్రేమ సేవే కారణంగా మేము చేయడం జరుగుతుంది. ఆయన మాకు నిర్దేశించిన మార్గంలో మేము పైనుంచి ఈ యొక్క కార్యక్రమాలు బేమడోలు గ్రామంలో చెట్లు పెంచడం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మహారాష్ట్రలో బీజేపీ విజయం పట్ల పెంటపాడు బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పెంటపాడు బీజేపీ అధ్యక్షుడు దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో ఇమ్మంది శ్రీనివాస్, ఆరాధ్యుల అంజీ, రాజబాలాజీ, దత్తు వెంకటేష్, గిరీష్ రెడ్డి, టి రామచంద్రం, కొరెళ్ల సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, వి రవి, వినయ్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఫ్రీ అయిపోయారు మొత్తానికి బాగున్నా సార్ ఆ కార్లో కూడా ఏదైతే మన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మన భారతీయ జనతా పార్టీ కూటమి అఖండ విజయాన్ని సాధించింది. అఖండ విజయం అంటే ఏదో మామూలు విజయం కాదు. ఏదైతే మన రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైతే స్వీప్ చేస్తూ ప్రతిపక్షాన్ని తక్కువ స్థానాలకే పరిమితం చేస్తూ అధికార పక్ష ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో మంచి మెజార్టీలతో గెలుపొందడం జరిగింది. ఈ గెలుపు ఏదో ఆషామాషిగా ఇవాళకి వాళ్ళు వచ్చింది కాదు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఆచరణలో ఎన్నో మంచి పథకాలు మధ్యతరగతి అయితే దిగువ మధ్యతరగతి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆయన పథకాలు చేరువయ్యి ఈ పరిపాలనలో మరింత ముందుకు దేశం వెళ్తుందని భారతదేశ ప్రజలందరూ ఆకాంక్షించి ఆయన ఆశీర్వదించి ఇచ్చిన ఫలితం ఇది. అలాగే ఇదే రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ఎవరైతే మన దేశ ప్రజలు ఉన్నారో వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఎవరెవరికి ఏ అవసరాలు కావాలో అవన్నీ తీర్చే విధంగా ఈ పథకాలు రూపకల్పన చెప్పడం జరుగుతుంది. ఇలా రూపకల్పన చేయడం వల్లనే అన్ని రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడం జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేస్తున్న అభివృద్ధి పనులే ప్రధాన కారణం. మరి ఏదైతే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మరి బీజేపీ ఘన విజయం సాధించింది. అందుచేత ఇవాళ మన పెంటపల్లి మండలంలో విజయోత్సవ సభ నిర్వహించుకున్నాం. స్వీట్లు అలాగే బాణసంచ కాల్చి పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకుంటూ మరి మోడీ గారు ఏదైతే దేశం కోసం ఆయన చేస్తున్న కష్టానికి ఇవాళ మహారాష్ట్ర ఇంత భారీ విజయంతో మరి ప్రజలందరూ కూడా ఆయనకి కట్టం కట్టారు. అలాగే మరి మన దేశం కూడా మరి అలాగే వచ్చే మళ్ళీ ఎన్నికల్లో కూడా మన రాష్ట్రంలో కూడా మరి అలాగే కూడా బీజేపీ మరి బాగా రావాలని కోరుకుంటూ మత్తు పదార్థాల వినియోగం, సారా వినియోగం, పన్ను చెల్లించని మద్యం అక్రమ రవాణా, బెల్ట్ షాపులు తదితర అంశాలపై తాడేపల్లిగూడెం ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కేఎస్వి కళ్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో గణపవరం మండలం పిప్పర గ్రామంలో శనివారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ నాటుసారా వినియోగం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. మద్యాన్ని పరిమితికి మించి రవాణా చేసినా అమ్మినా తమకు తెలియచేయాలన్నారు. సమావేశానికి వచ్చిన వారిలో నాటుసారా, మత్తు పదార్థాలకు వినియోగం చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఈఆర్ దొరబాబు సిబ్బంది పాల్గొన్నారు. కాగుపాడు, నల్లజర్ల పరిధిలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.